సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వస్తున్నారు, పోతున్నారు. కానీ అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిన హీరో మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పాలి. ఇప్పుడు మన హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక్కొక్కరు 70, 80, 90, 100 కోట్లు అందుకుంటున్నారు. అంటే దానికి మెయిన్ రీజన్ ఎన్టీ రామారావు గారు క్రియేట్ చేసిన మార్క్ ఆయన ఆయనదే అని చెప్పాలి. కాగా చాలామంది ఎన్టీఆర్‌లోని మంచి క్వాలిటీ ఎక్కువగా చెప్పుకొస్తూ ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్‌లో చెడు క్వాలిటీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కానీ ఆయన చేసిన మంచి ఆయనకు చెడుగా మారి ఆయన లైఫ్‌ని అనుకోని మలుపులు తిప్పింది. మొదటి నుంచి ఎన్టీ రామారావు గారికి మంచితనం ఎక్కువ. ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తాడు. అంతేకాదు అతగాడు గతంలో తప్పులు చేసినా సరే ఈసారి మంచి చేస్తాడేమో, నిజంగా బాగుపడతాడేమో అని భావించే టైప్. అలా ఆయన ఎంతోమందికి డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో, రాజకీయాల్లో గుడ్డిగా నమ్మి కొందరిని ఆయన తన కష్టాలను తానే కొని తెచ్చుకున్నాడు. ఆ విషయాలన్నీ మనకు బాగా తెలిసిందే. అందుకే ఎన్టీఆర్‌కి ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ మంచితనం అంటూ నందమూరి అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆ మంచితనమే ఎన్టీఆర్ కొంప ముంచేసింది అని, చివరి రోజుల్లో ఆయనను ఇబ్బంది పెట్టింది అని ఫ్యాన్స్ బాధపడిపోతుంటారు. తెలుగు చిత్రసీమ స్వర్ణయుగంలో కళకళలాడుతున్న రోజుల్లో మాస్ హీరోలుగా చలామణి అయింది ఇద్దరు. ఎన్టీఆర్, కృష్ణ. నిజానికి ఎన్టీఆర్‌కి కృష్ణ అభిమానం. కేవలం ఎన్టీఆర్ సినిమాలు చూసే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. పైగా సినిమాల్లో కృష్ణ అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ కృష్ణకి తన ప్రోత్సాహాన్ని అందించారు. అయితే ఆ తర్వాతి కాలంలోనే వీరి మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఆ పోటీలో కృష్ణ పట్టుదలకు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్‌తో పోటీ ఎందుకు అని చెప్పినా కృష్ణ వినేవారు కాదు. ఆ తర్వాత రాజకీయాల్లోనూ కృష్ణ ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా పనిచేసిన రోజులు, సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ విచిత్రంగా కృష్ణ ఎన్నడూ ఎన్టీఆర్‌పై విజయం సాధించలేదు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ కృష్ణ తనకు పోటీ అని భావించలేదు. అసలు వీరి మధ్య విభేదాలు రావడానికి ముఖ్య కారణం కూడా 'దానవీర శూరకర్ణ' అనే సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎన్టీఆర్ అభిమానులు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.